ఏంటి ఇది చికెన్ కర్రీయా ఫ్రైయా అనుకుంటున్నారా అందరూ? కాదు, ఫ్రైయే ఇదైతే. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు పెట్టుకొని తర్వాత చికెన్ పీసెస్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకుని దాంట్లో వేసేయాలి. అలా చికెన్ని 5 మినిట్స్ ఆయిల్లో కుక్ అవ్వనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసేయాలి. దాంట్లోనే నేనైతే చికెన్ కొంచెం వెరైటీగా ట్రై చేశాను. ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే కట్ చేసిన 1 ఆనియన్ ముక్కల్ని 1 టమాటా ముక్కల్ని అయితే వేసాను. అది పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత చికెన్ 50% ఆయిల్లో కుక్ అయింది అనుకున్నప్పుడు ఆ పేస్ట్ మొత్తము ఆ చికెన్ ఫ్రైలో వేసేయాలి. ఇలా ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అయితే. ఈ పేస్ట్ కర్రీలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రైకి ఒకటే కాదు కర్రీకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత చికెన్ బాగా కుక్ అయింది అనుకున్నప్పుడు దాంట్లో లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్, చికెన్ మసాలా యాడ్ చేసి కొత్తిమీర అండ్ కరివేపాకుతో గార్నిష్ చేసేయాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ నా స్టైల్లో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.